స్వరాజ్యం గారు, నౌ యూఆర్ ఇన్ సేఫ్ ప్లేస్. మీరు రెస్ట్ తీసుకోండి. మరి ఆయన మూర్తి విషయం నాకు వదిలేసి మీరు నిశ్చింతగా ఉండండి. ఈ గండం గడుస్తుంది, మీరు ఎలాగోలాగా బయటపడతారు. కానీ మిమ్మల్ని ఎప్పటికీ నేను క్షమించలేను. వాడు సూట్ కేసు నగలో దొంగతనం చేస్తే మీరు ఏకంగా వజ్రాలే. ఇప్పుడు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఎరా 500 కోట్లు కొట్టేయడం అంటే కామెడీగా ఉందిరా. కామెడీతో కామెడీని కొట్టాను అనుకో, ట్రాజిడీ అయిపోద్ది. అర్థమైందా? బామ్మరిది చూసావా, ఈ పరిస్థితుల్లో కూడా శాల్యూట్ కొడుతున్నాడు. మా సిఐ ఎంత క్రమశిక్షణ గలవాడో. సార్, ఆ వజ్రాలు ఎక్కడున్నాయి నాకు తెలియదు సార్. వీడి కూడా తెలీదు. వీడి పిల్ల నొక్కేసిందని నాకు డౌట్. సార్, నిజంగా మా ఆవిడ దగ్గర వజ్రాలుంటే అవి తీసుకొచ్చి మీకు ఇస్తా సార్. ఇంకా ఎక్కడుందిరా నీ పెళ్ళం? వీళ్ళిద్దరికీ వేడి నీళ్ళ స్నానం చేయించి, చెరో 3 పెగ్గులు బ్రాందీ ఇచ్చి, కడుపు నిండా తిండి పెట్టి హాయిగా నిద్రపోనివ్వండి. నిద్ర లేచిన తర్వాత వాళ్లే నిజం చెప్తారా. రై, నేను లేకుండా చూసి వీళ్ళ మీద ఎవ్వరూ చేయి వేయటానికి వీల్లేదు. వీళ్ళే నిజం చెప్తారా. చెప్పినాక వీళ్ళ వాటా వీళ్ళకి ఇచ్చేద్దాం. ఓకే రే, ఆ సిఐ గారిని నమ్మటానికి వీల్లేదు. ఆ వజ్రాల విషయం వాడి నుంచి ఎలా చెప్పిస్తావో నీ ఇష్టం. అది సరే గాని బావా, సత్యమూర్తి గారి పెళ్ళం ఏమైందంటావు? వీళ్ళిద్దరిని మనం కిడ్నాప్ చేసినట్టే దాన్ని ఎవడో చేసి ఉంటాడు. ఎవరు చేసి ఉంటారు? పోలీసులే. పోలీసులా? డిఎస్పీ, ఎస్పీ, ఐజీ. ఆ ఎస్పీ గాడే చేసి ఉంటాడు. ఎస్పీ గాడా? అవునరా. పోలీస్ అయ్యుండి కిడ్నాపులు చేస్తాడా? చిచ్చి రాను రాను పోలీసుల అక్రమాలు ఎక్కువైపోతున్నాయి. డిఐజీ అయ్యుండి నువ్వు ఇద్దరిని కిడ్నాప్ చేయగలిగింది ఎస్పీ ఒక్కడిని చేస్తే వచ్చిందా? ఎంతమందిని రంగంలో దిప్పితే మాత్రం ఏమైంది? అడుగడుగునా అవినీతి పరులు. అవును సార్. ఎవరిని నమ్ముతావయ్యా? అట్ట కాదు కానీ ఒక వారం రోజులు మన ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేసి హైదరాబాద్ లో మకాం పెడదాం, సూట్ కేసు తిరిగి వద్దాం. అయితే పొద్దున్నే సూట్ కేసు సర్దుకొచ్చేయమంటారా? అదే సార్, బట్టలు బ్రష్లతో మాత్రమే. అట్టగే ఏడు, మీరు పొద్దున దాకా బాల్స్తో ఆడుకోండి. అలాగే. గుడ్ మార్నింగ్. సారీ డిస్టర్బ్ చేసినట్టున్నా? లేదండి. కాఫీ టిఫిన్ తీసుకొచ్చాను. థ్యాంక్స్. నేను బయటికి వెళ్తున్నాను. మీకు ఏమైనా కావాలంటే కిచెన్లో తీసుకోండి. నేను సూర్యుడిని కలిసి మధ్యాహ్నానికల్లా మూర్తిని తీసుకొచ్చేస్తాను. ఇక్కడ మీకేం భయం లేదు. చెప్పడం మర్చిపోయాను, ఫోన్ ఇస్తే మాత్రం ఎత్తద్దు. అలాగే మీరు ఎవరికి చేయకండి. మరి ఆయన? డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే? ఆ సత్యమూర్తి గారి పెళ్ళాం ఎంత దొంగదో చూసావా? సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ గారి డైమండ్స్ కొట్టేసి ముగుడికి కూడా చెప్పకుండా దాచేసి మోసం చేసింది. మా పోలీసులందరినీ వెర్రివేధవలను చేసి ఆడించింది. నీలాంటి అమాయకు పాట వాళ్ళందరూ ఉసురు పోసుకుంటోంది. అన్ని వజ్రాలు ఏం చేసుకుంటుందే? మన వాటా మనకిచ్చి దాని వాటా తీసుకుంటే మనం ఏమన్నా వద్దంటామా? ఆశకు కూడా అంతుండాలి. దుర్మార్గురాలు. సత్యమూర్తిని పోలీసులు ఎత్తుకెళ్లారా? తప్పు చేస్తే సత్యమూర్తిని ఏంటి, సత్య హరిచంద్రనే ఎత్తుకుపోతారు. ఆయన శవాల మీద నగలెత్తుపోతే ఊరుకుంటారా ఏంటి? కాదా సార్, పక్కన వాళ్ళు మోసం చేస్తే ఇలాగే జరుగుద్దండి. కరెక్టే. ఇప్పుడు పోలీసు వాళ్ళ కన్ను పక్కోడ మీద పడింది. సార్, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? పనికిరాని పరువు పోతే పోయింది, నా ఉద్యోగం కూడా పోతుంది. ఉద్యోగం పోతే మా ఆవిడ నన్ను వదిలేస్తా సార్. కానీ పోలీసులు వదలరే, నీతో పాటు నీ భార్యని కూడా ఎత్తుకుపోతారు. ఏంటి స్వరాజ్ ఒకటి పోలీసులు ఎత్తిపోయారా? అమ్మ బాబోయ్, దొంగ సమ్మొద్దు, మీ పెద్దనాన్నగారు చచ్చిపోతే వచ్చే ఆస్తి చాలని చెప్పాను, విన్నారా? ఇప్పుడు నన్ను పోలీసులు ఎత్తిపోతే నేనేం చెయ్యనురా దేవుడు? నువ్వేం చెయ్యగలదే, వాళ్ళే చేస్తారు. పెద్ద ఫ్యాషన్ టీవీ మోడల్ మెల్లో నగలేసుకుని టిక్కు టిక్కుమంట తిప్పుకుంటూ తిరిగినప్పుడు తెలియదు అంటానే. మేము అలా నడవలేదు. ఇంకా చండాలంగా నడుచుంటావు. సార్, లాయర్ గారు, ఈ కేసు నుంచి మీరే నన్ను రక్షించాలి సార్. మిమ్మల్నే కాదు, సత్యమూర్తిని అతని భార్యని కూడా రక్షించాలి. అందుకే మీ దగ్గరికి వచ్చాను. సార్, నాతో చిన్న డౌట్ సార్. ఏంటి? సత్యమూర్తితో కలిసి నేను ఈ దొంగతనం చేశానన్న విషయం మీకు ఎలా తెలుసు సార్? అందరికంటే ముందు న్యూస్ కవర్ చేసిన మీ ఇద్దరేగా. ఆయన ఇప్పుడు అది అవసరమా? అబ్బే, అస్సలు అవసరం లేదు సార్. ఎల్లవే, వెళ్ళి నగలట్రా, ఎల్లా.
నీలాద్రి సత్యమూర్తిని అతని భార్యని పోలీసులు అరెస్ట్ చేశారు కానీ ఎఫ్ఐఆర్ రాయలేదు. అంటే కిడ్నాప్ చేశారనమాట. వాళ్ళని బయటికి రప్పించాలంటే మన పోలీసుల మీద హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయాలి. వేసేద్దాం సార్. కానీ దీనివల్ల నా లైఫ్కి ఏం డేంజర్ లేదు కదా సార్? మీరు ఆల్రెడీ డేంజర్లో ఉన్నారు. మీ ఇద్దరిని కిడ్నాప్ చేయకుండా ఉండాలని ఆ పిటిషన్. చెప్పండి సార్, ఎక్కడ సంతకం పెట్టమంటారు? పెట్టేస్తాను. ఏమండి ఈ 2 గొలుసులు కూడా ఇచ్చేయాలా? ఇవ్వకపోతే పోలీసులు ఇంతలో వెనప గొలుసు వేసి మెడలోని ఈడిచిపోతారు. సరేనా? అక్కర్లేదులేండి, ఈ 2 కూడా ఇచ్చేస్తాను. సార్లే వెళ్ళు. ఇగోండి, మీరే ఉంచుకోండి. అంటే మీ దొంగతనంలో పార్ట్నర్షిప్పా? అబ్బాబే, నన్ను అపార్థం చేసుకోకండి సార్. నా పేరు బయటికి రాకుండా మీరే అలాగే నీ నగలు పోలీసులకు అందజేసేయండి సార్. పోలీసులకి ఇస్తే పని చేసుకుంటారు. నేనే వాటిని కోర్టులో హ్యాండ్ ఓవర్ చేస్తాను. సార్ మళ్ళీ అడుగుతున్నానని కోపడకండి సార్. నేనే ఈ దొంగతనం చేశానని మీకు ఎవరు చెప్పారు సార్? ఇంకోటి చెప్పాలా? నీకంటూ ఫేస్ వాల్యూ ఉందిగా. లాభం లేదు బావా, వజ్రాల గురించి వీళ్ళకేం తెలిసినట్లేదు. అటు చూడు, దున్నపోతుల్లాంటి మనోళ్ళు వీళ్ళని కొట్టి కొట్టి ఎలా అలసిపోయారు. ఇప్పుడు కూలి పెంచితే కానీ కొట్టమంటున్నారు. టైం వేస్ట్ చేస్తున్నాం బావా. ఆ పిల్ల దొరికితే ఓ పని అయిపోద్ది. నువ్వు చెప్పేది కరెక్టేరా. వజ్రాల విషయం దాని మొగుడికి కూడా చెప్పలేదంటే దాన్ని ఆసరా కోసం డెఫినెట్గా ఎవరినో పట్టుంటుంది. మనం ఈ సూర్యరెడ్డి గారిని మూర్తిగాడిని కిడ్నాప్ చేసి ఉండకపోతే దాని రంకు మొగుడితో కలిసి మూర్తిగాడిని చంపేసి ఉండేది. కరెక్ట్ బావా, 100% అలాగే జరుగుంటుంది. అర్జెంటుగా మనం ఇప్పుడు వాడిని పట్టుకోవాలి. ఈ కేసు తవ్విన కొద్దీ కొత్త కొత్త క్యారెక్టర్ బయటకు వస్తున్నాయి. నా కర్మగాలి ఆ ప్రైమ్ మినిస్టర్ ఏమో ఊళ్ళోనే ఉన్నాడు, వజ్రాలు ఎక్కడా అని నా ప్రాణం తీస్తున్నాడు. ఇటు మీ అక్కేమో వడ్డాణం చేయించుకుంటా వజ్రాలు ఎక్కడా అని నా ప్రాణం తీస్తుంది. పతి పత్ని ఎవరు ప్రధానమంత్రిగా ఉందరా? అయితే వీళ్ళని వదిలేద్దామా? వాళ్ళని వదిలేస్తే మనం లోపలికి వెళ్తాం రా. మరి ఏం చేద్దామంటే ఓ మంచి రోజు చూసి వాళ్ళిద్దరిని చంపి బస్టాండ్ దగ్గర పడాయి. స్వరాజ్యం దాని రంకు మొగుడితో లేచిపోతా అంటే దాన్ని ఆపటానికి మూర్తి తన ఫ్రెండ్ సిఐ సూర్యరెడ్డి ఉన్నాడు కదా, వాడిని వెంట పెట్టుకుని బస్టాండ్కి వచ్చాడు. ఆ బస్టాండ్లో అది దాని రంకు మొగుడితో కలిసి మూర్తిని చంపేసింది. సాక్ష్యం లేకుండా చేయడానికి మన సిఐ సూర్యరెడ్డిని కూడా చంపేశారు. ఎలా ఉంది నా కథ? నువ్వు జైల్లో ఉండాల్సినాడు బావా, పొరపాటుని జైల్లో పెట్టే ఉద్యోగాల్లో అబ్బా. అమ్మా, ఇది ఎవరిల్లమ్మా? నాన్నేరా అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? స్వామి, ఆయన ఎక్కడున్నా క్షేమంగా ఉండేలా చూడు స్వామి. ఆ వజ్రాలన్నీ తీసుకుని మా బతుకు మాకిచ్చేయండి స్వామి. మమ్మీ ఎడవకమ్మా, ఎడవకు. మొత్తం జీవితానికి సరిపడా ఏడ్చినట్టున్నారు. చంద్రరావు గారు, ఇవిగోండి వజ్రాలు. ఇవి పోలీసులకి ఇచ్చి నా భర్తను తీసుకురండి. నాకు డబ్బొద్దు, కార్లు సంపదలు ఏమీ వద్దు. నా జీవితం నాకు కావాలి. నేను, నా భర్త, నా కూతురు, అంతే నాకు చాలు. పోలీసులకు వజ్రాలు కావాలి, వాటితో పాటు వాటిని దొంగిలించిన వాళ్ళు కావాలి. ఈ వజ్రాల మూలంగా నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. ప్లీజ్ చంద్రరావు గారు, ఇవి మీ దగ్గర ఉంచండి. అంటే నా మనశ్శాంతిని పోగొట్టుకోమంటారా? చంద్రరావు గారు ప్లీజ్ ప్లీజ్. అప్పుడు కలలు, ఇప్పుడు కన్నీళ్ళు. ఇవి నేను పోలీసులకు ఇచ్చే వరకు మీ దగ్గరే ఉంచండి. తీసుకోండి. అణుశక్తిలో అమెరికా, జనశక్తిలో చైనా, అవినీతిలో ఇండియా ముందున్నాయంట. ఆపండి. సిగ్గుతో తలంచుకోవాల్సింది పోయి ఏదో దాంట్లో ముందున్నాం కదనా ఓ తప్పండి కొడుతున్నారు.
ఇది భారత ప్రధానిగా నేనంటున్నటువంటి మాట కాదు, పత్రికలు ఏగుతున్నటువంటి విషయం. సారీ సార్. మనకు కావాల్సింది అవినీతి కాదు, వజ్రాలు. ఏ వజ్రాలు లాంటి ప్రజలు. కంగ్రాట్ సార్, మీ సూట్ కేసు పట్టుకెళ్ళిన వాళ్ళని ట్రేస్ చేశాం. ఈరోజు వాళ్ళని పట్టుకుంటాం. వాళ్ళని మీరు పెట్టుకోండి, వజ్రాలకు పంపించండి. ఇంకోటి, ఈ విషయం రికార్డుకి ఎక్కకూడదు, పత్రికల్లో రాకూడదు, అపోజిషన్ వాళ్ళకి తెలియకూడదు. ఓకే సార్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇక సభ ముగిసింది. తప్పట్లో వాళ్ళ నేనా? అందరూ ఆయన ఎలా ఉన్నారు? ఒక్కసారి పోలీసులు చిక్కిన వాళ్ళు బాగుంటారా? అసలు ఇదంతా నా మూలంగానే జరిగింది. ఏడోకండి స్వరాజ్యం గారు, మిమ్మల్ని మీ పాపను కూడా పోలీసులు కిడ్నాప్ చేశారని కోర్టుకి చెప్పబోతున్నాను. జస్ట్ 2-3 డేస్లో మూర్తి బయటకు వచ్చేస్తాను. ఓకే, నేను బయటికి వెళ్తున్నాను. బహుశా ఈ నైట్కి రాకపోవచ్చు. ఇవి పాపకి. మీకు బోర్ కొట్టకుండా ఉండడానికి మ్యాగజైన్స్, డిన్నర్కి బిర్యానీ. మరి నేను వెళ్ళనా? గుడ్ నైట్.